विद्याबलं देवबलं तदेव लक्ष्मीवृतेन्द्रियगुं स्मरामि देवान्तः यजमान्यस्य सङ्कल्पित सर्वकार्य आमवः जातवेदो लक्ष्मीं मनपगामनीं यस्या हिरण्यं विन्धेयं गामस्वं पुरुषानहं महादेव्ये जुषितं कांसोऽस्मितं हिरण्यप्राकारमार्द्रं ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तां विभवये श्रियम् కేటీఆర్ సార్కి అసలు ఇది చిన్నప్పటి నుంచి బాగా అంటే జెరియాట్రిక్ వరకు పిడియాట్రిక్ నుంచి జెరియాట్రిక్ ఏజ్ వరకు జీవితంలో ప్రతి దశలో ప్రతి స్టేజ్లో అందరూ మానసికంగా ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము భారతదేశంలోనే ప్రతి 5 మందిలో ఒకరు మానసికమైన ప్రాబ్లం ఉంది. ఈవెన్ డాక్టర్స్ తీసుకుంటే కూడా రీసెంట్ గా చేసిన IMA స్టడీలో 33% ఆఫ్ మెడికోస్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ మేనియాక్ ఎపిసోడ్తో కానీ ఏదో ఒక దాంతో. సో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు 80% తీసుకుంటలేరు. 80% ఆ గ్యాప్ ఉంది. ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడం వలన చాలా మంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. వాళ్ళు కంప్లీట్ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేయలేరు. ఇంకా డిప్రెషన్ మేనియాక్ ఎపిసోడ్తో సఫర్ అయ్యే వాళ్ళు మామూలు వాళ్ళకంటే కూడా 20 years ముందే చనిపోతున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా అవేర్నెస్ లేదు పబ్లిక్లో. ఈ అవేర్నెస్ తీసుకురావడం కోసము ఇది ఒక ఇంటిగ్రేటెడ్ 1-stop సొల్యూషన్ ఫర్ ఆల్ మెంటల్ ఇల్నెస్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ వెల్నెస్ అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళ డాక్టర్ సురేంద్ర గారు, అదేవిధంగా శిరీష గారు, ఇంకా విజయలక్ష్మి గారు, ఇంకా వారి టీం మొత్తం ఏదైతే ఇక్కడ హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశారో వారికి ముందుగా నా అభినందనలు. ఎందుకు అంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి. మానసికంగా బాగుంటేనే, మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి తన యొక్క పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే కానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే కానీ మనం డాక్టర్ల దగ్గరికి పోము. ఇక శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా ముదిరిన తర్వాత మనకి డాక్టర్ల దగ్గర పోవడం అలవాటు.